దాస్యమును కాడి క్రింద చిక్కుకొనుకోడి. గలతీ పత్రికలో 5వ అధ్యాయము మొదటి 2-3 వచనాల్లో రాయబడిన భాగాన్ని మనం చదువుకున్నాం. ఇక్కడ గలతీ సంఘాలతో అపోస్తలుడైన పౌలు గారు చెబుతున్న సందేశం ఏంటంటే, ఈ స్వాతంత్రము మీకు అనుగ్రహించిన క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేశాడు. ఈ స్వాతంత్రం ఎవరు అనుగ్రహించారు? క్రీస్తు మనల్ని అనుగ్రహించి మనల్ని స్వతంత్రులుగా చేశాడు. స్వతంత్రులుగా చేశాడు కాబట్టి మీరు ఇప్పుడు ఏం చేయాలి? స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి కింద చిక్కుకొనుకోకూడదు. మరలా దాస్యమనే కాడి కిందకి వెళ్ళిపోకూడదు. పూర్వకాలం ఎందులో నుంచి వచ్చారు? మీరు దాస్యములో నుంచి వచ్చారు. దాస్యం అంటే తెలుసు కదా, బానిసత్వం, బానిస బ్రతుకు. బానిసలుగా బ్రతికారు 430 సంవత్సరాలు. వారు పూర్వీకులు ఐగుప్తీయ దేశంలో బానిసలుగా బ్రతికి ఎట్లకలాగైతేనో మోషే నాయకత్వంలో దేవుడు కృప చూపిస్తే ఆ బానిసత్వంలో నుండి, బంధకాల నుండి వారు బయటికి వచ్చి స్వతంత్రులుగా అయ్యి ఒక దేశంగాను ఒక రాజ్యంగాను ఇక స్వతంత్ర దేశంగా వారు పరిగణించబడి దేశాలకి ఒక మాదిరికరమైన రీతిలో నిలిచారు. ఆ తర్వాత వారి జీవితం స్థిరత్వంలో నిలవక అనేకమైన పర్యాయాలు మరలా వారు లోకంలోకి పడిపోవడం, లోకంలోకి వెళ్ళిపోవడం, మరలా దేవుడు కృపను బట్టి జ్ఞాపకం చేసుకుంటే మరలా బానిసత్వం నుంచి బయటికి రావడం, ఇలా చాలా మార్లు జరిగింది. ఇప్పుడు అదే విషయాన్ని గలతీ సంఘాలకి పౌలు గారు చెబుతున్న సందేశం ఏంటంటే, ఇప్పుడు క్రీస్తు మీకు స్వతంత్రము అనుగ్రహించాడు. స్వతంత్రం అనుగ్రహించాడు కాబట్టి ఇప్పుడు మీరు స్థిరంగా ఉండాలి. ఎందులోని? క్రీస్తు అనుగ్రహించిన స్వతంత్రంలో స్థిరంగా ఉండాలి. మరలా దాస్యమనే కాడి కింద మీరు చిక్కుకోవద్దు. అంటే పూర్వకాలం వేటిని విడిచిపెట్టి వచ్చారో, పూర్వకాలము మీ జీవితాలు ఏ విధమైన బంధకాల నుంచి వచ్చినాయో, ఏ విధమైన ఆచారాల నుంచి వచ్చినాయో, ఇప్పుడు ఆచారబద్ధమైన రీతిలో ఆనాడు యొక్క భక్తి సాంప్రదాయాలన్నీ మారిపోయినాయి. వారి భక్తి అంతా దైవికంగా నీతి విశ్వాసంతో నడిచిందా, ఆచారబద్ధంగా నడిచిందా అని అంటే ఒక మాటలో చెప్పాలంటే అన్ని ఆచారాలే. ఆచారబద్ధమైన క్రైస్తవులుగా లేక ఆచారబద్ధమైన ఆరాధకులుగా ఆచారబద్ధమైన జనాంగంగా మారిపోయారు. కానీ దైవికమైన నీతి, దైవికమైన పద్ధతి, విశ్వాసము, దేవుని మీద ఆధారపడి జీవించడం ఇలాంటివి ఏమీ లేవు. అన్నీ వాళ్ళకి ఆచారంగా ప్రతీది కూడా ఇక ఎలా మారిపోయారంటే ఆచారం. వారి ఇష్టం వచ్చింది ఏదో చేయడం, ఇంకా ఆచారబద్ధమైన రీతిలో వారి ఆచారాలకు సంబంధించిన రీతిలో వారు సాంప్రదాయాలు, వారి బలులు, వారి నైవేద్యాలు ఇవన్నీ అర్పించడం ఇలా జరిపోయింది. ఇప్పుడు మీరు మరలా దాస్యమనే కాడి కింద చిక్కుకోకూడదు. ఆచారాలు విడిచిపెట్టి వచ్చారు, మరలా వాటి మీదకి మీరు మలుకోకూడదు. 4వ అధ్యాయము 8వ వచనం చదవండి. అదే గలతీ పత్రికలో 4వ అధ్యాయం 8వ వచనం చదివితే, ఆ కాలమందైతే దేవుణ్ణి ఎరిగిన వారై ఉండి దేవుళ్ళు కాని వారికి దాసులు ఎలాగున్నారంటే, ఆ కాలం దేవుణ్ణి ఎరగిన వారై ఉండి నిజంగా దేవుళ్ళు కాని వారికి వారు దాసులుగా ఉన్నారు. ఇప్పుడు మీరు దేవుణ్ణి ఎరిగిన వారు. ఆ కాలమందు అయితే దేవుణ్ణి ఎరిగిన వారు గనక, ఏ కాలమందు? ఆ పూర్వకాలమందు దేవుణ్ణి ఎరిగిన వారు. మీరు దేవుణ్ణి ఎరగని వారు గనక దేవుళ్ళు కాని వారికి దాసులై ఉన్నారు. దేవుళ్ళు కాని వారికి చూడండి, ప్రతిదానికి మనం భయపడుతూ ఉంటుంటాం. నిజదేవుని యొక్క సత్యాన్వేషణలో మనం ఉన్నప్పుడు దేనికి భయపడవలసిన పని ఉండదు. ప్రతి చిన్న విషయానికి భయపడిపోతాం. మంత్రానికి భయపడిపోతాం, తంత్రానికి భయపడిపోతాం, నీడకి భయపడిపోతాం, చీకటికి భయపడిపోతాం, అన్నిటికీ భయపడిపోతాం. ఏదైనా ఒకటి చేతపడి చేశారంటే భయపడిపోతాం, లేకపోతే ఎక్కడో ఏదో జరిగిందంటే భయపడిపోతాం. దేవుడు ఉన్నాడనే ధైర్యం కంటే లోకంలో ఇవన్నీ ఉన్నాయనే భయం ఎక్కువ మనిషికి. ప్రతిరోజు దేవుడు నాతో ఉన్నాడనే ధైర్యంతో బ్రతికేవారు ఎంతమంది? దేవుణ్ణి కలిగిన వారై ఉండి కూడా
దేవుళ్ళు కాని వాటికి, దైవాలు కాని వాటికి భయపడి జీవించేవారుగా ఆ కాలం మంది ఉన్నారు మీరు. ఇప్పుడైతే ఏమై ఉన్నారు? మరి దేవుణ్ణి ఎరిగిన వారును, మరి విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారై ఉన్నారు గనుక బలహీనమైనవి, నిష్ప్రయోజనమైనవి నైనా మూల పాఠముల తట్టు మీరు మరలా మూల పాఠాలు ఏవి? ఆ నిష్ప్రయోజనమైనవి, బలహీనమైనవి, ఆ బలహీనమైనవి, ఆ నిష్ప్రయోజనమైనవి, ఆ మూల పాఠాల తట్టు అంటే పూర్వకాలంలో మనం ఆచరించిన ఆచారాల వైపు మరలా ఇప్పుడు వెళ్ళడం, ఇవన్నీ మన జీవితానికి ఒక శాపం లాంటివి. ఆచారమైనది ఏదైనా మన వెంబడొస్తుందా? మన జీవితంలో శాపం వెంబడిస్తున్నట్లే. ఆచారాలన్నీ విడిచిపెట్టాలి, ఆచారాలన్నీ విడిచిపెట్టాలి. నిజానికి ఈ ఆచారాలు వెంబడి వెళ్ళే క్రైస్తవులు ఈ రోజున చాలామంది ఉన్నారు. ఆ కాలమంది అయితే దేవుణ్ణి ఎరిగిన వారు మనం. ఆ కాలమందు అజ్ఞాన దశలో ఉన్నాం మనం. ఇప్పుడైతే దేవుణ్ణి ఎరిగిన వారము, దేవుని చేత మరి విశేషముగా ఎరగబడిన వారము. ఆమెన్. మనం దేవుణ్ణి ఎరగడం అనేది అది పెద్ద విశేషం కంటే దేవుడే మనల్ని ఎరిగి ఉండడం అనేది అది ఇంకా చాలా గొప్ప విషయం. అలాంటి అద్భుతమైన ఆధిక్యతను కలిగి ఉండి కూడా ఇంకా లోకంలో ఆ మాట కూడా చదువు, 10వ వచనం కూడా చదుదాం. 10వ వచనం, మునుపటి వలె మరలా వాటికి దాసులై ఉండగోరనేలా. చూడండి, ఇక్కడ చెప్తున్నారు, మీరు దినములను, మాసములను, ఉత్సవ కాలములను, సంవత్సరములను ఆచరించుచున్నారు. దినములు, మాసములు, ఉత్సవ కాలాలు, సంవత్సరాలు. దినాలేంటి? దినాలు చెప్పండి, మీకు తెలుసు కదా దినాలన్నీ. ఇవన్నీ మనం ఎత్తుకుని తిరుగుతూ ఉంటాం, ఎత్తి పెట్టుకుని తిరుగుతూ ఉంటుంటాం ఆ దినాలు అన్నట్లని. ఏమండి, ఈ దినం మంచిది కాదని, ఆ దినం మంచిది కాదని, ఈరోజు నా దినం రేపు నీ దినం అన్నట్లుగా ఈ దినాలన్నీ పెట్టుకుని తిరుగుతూ ఉంటుంటాం. దినములు, మాసములు, ఉత్సవ కాలాలు, సంవత్సరాలు ఆచరిస్తూ ఇలాగా జీవితం ఏమైపోతుందంటే మునుపటి విడిచిపెట్టిన వాటిని మరలా దాస్యమనే కాడంటే అదే. దాస్యమనే కాడంటే అదే. ఈరోజు మంచిదా, రేపు మంచిదా, ఎల్లుండి మంచిదా, ఆదివారం మంచిదేనేమో చూడండి, సోమవారం మంచిదేమో చూడండి, మెత్తని రోజు కదా, మంగళవారం మంచిదేమో చూడండి, ఏమండి శనివారం మంచిదేమో చూడండి. ఈ దినాలు మంగళవారం మంచిది కాదంట, శుక్రవారం మంచిది కాదంట, ఆదివారం మంచిది కాదంట, శనివారం మంచిది కాబట్టి మంచిదేనమ్మా. అబ్బో, శనివారం మంచిదేనంట. శనివారం మంచిదే, శనివారం పర్లేదమ్మా, శనివారం పెట్టుకొచ్చి ఈసారి మీరు ఏమన్నా. ఎన్నాళ్ళు శనివారం మంచిది కాదేమో నేను అనుకుంటున్నాను. ఇలాగా అనేక రకమైన ఆచారబద్ధమైన వ్యక్తులుగా మారిపోతున్నాం. అవన్నీ విడిచిపెట్టేయాలి, అవన్నీ మనకొద్దు. మునుపంటే దేవుడిని ఎరిగిన వారు, ఎరగిన వారు మునుపు. ఇప్పుడైతే దేవుడిని ఎరిగిన వారు, దేవుని చేత ఎరగబడిన వారు. ఒకవేళ ఏ శాపమున్నా, ఏ దోషమున్నా అవన్నీ కొట్టివేసే దేవుడు మనకున్నాడు. మన మీద ఏలుబడి చేసిన ప్రతి శాపపు కాడి యేసు నామములో అది ఎరగగొట్టబడును గాక. ఎప్పుడు దేవునికి మనం అప్పగించుకోవాలి ప్రతిది కూడా. ఇప్పుడు దేవుని చేత ఎరగబడ్డాం మనం. దేవుడు మన పక్షంగా ఉన్నాడు, దేవుడు మనతో ఉన్నాడు. అందుకనే క్రీస్తు అనుగ్రహించిన ఈ స్వాతంత్రము, క్రీస్తు మనకు అనుగ్రహించిన ఈ స్వాతంత్రమును మనం ఏం చేయాలి? కాపాడుకుంటూ ఉండాలి. ఈ స్వాతంత్రం ప్రభు మనకు అనుగ్రహించాడు కనుక ఇప్పుడు మీరు స్థిరంగా నిలిచి ఉండాలి. మరలా దాస్యమని ఆ కాడి కిందకి వెళ్ళకూడదు, కాడి కిందకి వెళ్ళకూడదు. కాడి చాలా భారమైంది కదా, కాడి చాలా భారంగా ఉంటుంది. కాడి ఎప్పుడైనా మోసారా? ఎద్దులు మోస్తాయి. ఇప్పుడు మోసే ఎద్దులు కూడా తక్కువై ఉండొచ్చు. ఎద్దులు కాడి మోస్తాయి. కాడి మొయ్యాలంటే చాలా భారం, అది చాలా భారము. ఆ కాడి ఒకసారి దాన్ని మెడ నుంచి తీసామంటే ఎంత ఊరట కలిగిద్దో.
అలాగే పాపమనే భారము కింద మానవుడు సతమతమైపోతున్నాడు. ఆ భారమంతా తొలగించడానికి ప్రభు మనల్ని పిలుస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మత్తయి సువార్తలో 11వ అధ్యాయము 28వ వచనం నుంచి చదవండి. 11వ అధ్యాయం మత్తయి సువార్త 28వ వచనం చదవండి. భారం మోసుకొనుచున్న జనులారా రండి, నేను మీకు విశ్రాంతిని. ప్రభు చెబుతున్నాడు, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని అనుగ్రహించుచున్నాను. సాత్వికుడును దీన మనసు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నీ వద్ద నేర్చుకునుడి, అప్పుడు మీ ప్రాణమునకు విశ్రాంతి. ఇప్పుడు ప్రభు యొక్క కాడి మన మీద ఎత్తుకుని ఆయన యొద్ద మనం నేర్చుకున్నప్పుడు మన ప్రాణానికి అప్పుడు విశ్రాంతి దొరుకుతూ ఉంది. విశ్రాంతి కొరకు ఎలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగా ఉన్నది. దేవుని యొక్క కాడి చాలామంది భారం అనుకుంటారు. అది చాలా సులువు, మోసేవారికి చేసేవారికి సులువే, కానీ చూసేవాడికి చాలా భారంగా కనబడుతుంది. ఎండలో వెళ్ళి పనిచేసి వచ్చిన వాళ్ళని ఇంటికాడ కూర్చుని అంటారమ్మా ఈరోజు ఎంత ఎండమ్మా, ఎలా కనిపించేవండి. ఆ ఎండలో పనిచేసిన వాళ్ళకి బాగానే ఉంటుంది కదా, బాగానే ఉంటుందంటే పర్వాలేదు, అది అలవాటు అయిపోద్ది కాబట్టి పెద్ద భారం. ఇంటికాడ కూర్చుని చూసిన వాళ్ళ అంత భారం ఏమి ఉండదు. చేసేవాడికి అది ఎప్పుడు కూడా సులువుగా ఉంటుంది. భక్తి చేసేవారికి సులువుగా ఉంటుంది, టయానికి వచ్చే వాళ్ళకి సులువుగానే ఉంటుంది, ప్రభు కొరకు బ్రతికే వారికి సులువుగానే ఉంటుంది, ఆజ్ఞలు పాటించే వారికి సులువుగానే ఉంటుంది, దేవుని చిత్తానుసారమైన మనస్తత్వం కలిగిన వారు సులువుగా ఉంటుంది. కానీ భారం అనుకున్న వారికి అది చాలా భారం. శుక్రవారం ఉపవాసం ఉండాలంటే భారం అనుకున్న వాళ్ళు ఏం చేస్తారు, తినేసి వచ్చేస్తారు, లేకపోతే ఇళ్ళ కానీ తినేస్తారు. ఇది బాధ్యత, భారం కాదనుకున్న వాళ్ళు ఉంటారు. తినేయాలనుకున్న వాళ్ళు ఏదో వంకటి తినేస్తారు. పొద్దుస్తమాట అలసిపోయిన ఒకరు తినేస్తారు, నాకు షుగర్ ఉందని ఒకరు తినేస్తారు, నాకు గ్యాస్ ప్రాబ్లం ఉందని ఇంకొకరు తినేస్తారు, లేకపోతే డాక్టర్ గారు ఏ పూట మానొద్దన్నారని చెప్తుంది ఒక ఆవిడ. మరి డాక్టర్ గారు ఏ పూట మానొద్దనని మరుపు తినేం పర్వాలేదు, డాక్టర్ గారు చెప్పినన్ని పాటించాలి. అనేక రకమైన నఫాలు వేసుకుని ఏం చేసి తినేసి వాళ్ళు, అది తినేసి బ్యాచ్ మాట. ఇది ఉండగలిగిన వారు చాలా కట్టుదిట్టంగా ఉంటారు. దేవునికి మహిమ కలుగునుగాక. అది బాధ్యత తీసుకున్న వాళ్ళకి అవద్ది. భారం అనుకున్న వాళ్ళకి అన్ని భారమే. శుక్రవారం ప్రార్థనకి రానివారు ఉన్నారు కదా చాలామంది, అది భారమా సులువు వాళ్ళకి? భారం. ఆదివారం శుక్రవారం రాకుండా ఆదివారం వచ్చే వాళ్ళు ఉంటారు కదా, ఆదివారం ఎంత భారంతో అదన్నా తేలిక చేసుకుని ఖాళీ చేసుకుని ఎంత రిస్క్ చేసి వస్తారో ప్రార్థనకి. చాలా భారంగా తీసుకుంటారు. కానీ బాధ్యత ఉంటే ప్రతిదీ కూడా చాలా సులువుగా ఉంటుంది. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకని ఎక్కడికి రమ్మంటున్నాడు, మీ భారాలు విడిచిపెట్టి ఆయన కాడి కిందకు వస్తే ఆయన యొద్ద నేర్చుకుంటే మన ప్రాణానికి ఏం దొరుకుతుంది? విశ్రాంతి దొరుకుతుంది. విశ్రాంతి కొరకు పరుగులెడతారు, సమాధానం కొరకు పరుగులెడతారు, సంతోషం కొరకు పరుగులెడతారు. ఎక్కడికో వెళ్తే ఏదో జరుగుద్దని తిరుగుతారు. ఆశీర్వాదపు గవిని అని దేవుని సన్నిధి విడిచిపెట్టి లోకమంతా తిరుగుతారు. ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకున్నాడంట, చివరికి తన ప్రాణం పోగొట్టుకున్నాడు. అతనికి ఏమి ప్రయోజనము? ఏమి సంపాదించినా, ఎంత ఈ లోకములో తిరిగినా అవన్నీ మనం ఇక్కడే విడిచిపెట్టేస్తాం. కనుక దేవుని సన్నిధానంలో గడిపిన ఈ అనుభూతి ఉండదు కదా, ఇది చాలా గొప్పది. ఉదయకాలమే ప్రార్థనలో గడపడం చాలా సులువ భారం. అది భారం అనుకున్న వాళ్ళకి చాలా భారం. అది ప్రాణాలు పోయినంత పని, చచ్చినంత పని అయిపోతుందండి. ఉదయాన్నే ప్రార్థనకి రావడం సులువ భారమా? మాట్లాడుతున్నాను. చాలా సులువు, చాలా ఈజీ. అది ఒకవేళ పడుకుందామని ఎంత ప్రయత్నం చేసినా నిద్ర రాదు.
దేవుని సన్నిధికి వచ్చేస్తే ఎంత హాయిగా ఉంటుందో, ఎంత ప్రశాంతంగా ఉంటుందో. ఉదయాన్నే ప్రార్థన చేసుకుని, ఉదయాన్నే పాటలు పాడుకొని, ఉదయాన్నే వాక్యాన్ని ధ్యానించుకుంటే ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో. ఇంక అందులో ఉన్న ఆనందం ఇక ఎక్కడికి వెళ్ళిన మంచం మీద నువ్వు ఎంతసేపు పడుకున్నా నీకు దొరకదు ఆనందం. ఎంత భారంగా తీసుకుంటున్నామో, సులువుగా తీసుకుంటున్నాము ఇప్పుడు దేవుని ఆజ్ఞను. ప్రభువా నాకు ఈ రోజంతా నెమ్మది అంటే నెమ్మది ఎలాగ వస్తుంది? ఇంకా సమాధానం ఏం దొరుకుద్ది చెప్పండి? నా వైపు చూడండి, మీ మొక్కలకు మీరు చూసుకుంటారు. ఎందుకు సమాధానం ఏం దొరుకుద్ది? ఎక్కడ దొరుకుద్ది? సంతోషం ఎక్కడ ఉందని సమాధానమెచ్చట నాకు దొరికేనని జగమంతా ఎతికాను జనులందరినడిగాను, జగమంతా ఎతికాను జనులందరినడిగాను, చివరికది నీలోనే కనుగొ. ఉదయాన్నే దేవుని సన్నిధికి వచ్చేస్తే ఎంత ప్రశాంతతో. ఎక్కడికెక్కడికో వెళ్ళి ఏదేదో చేసి ఎక్కడికెక్కడో తిరిగి రోజంతా అలిసిపోయి జీవితానికి నెమ్మది లేకుండా చేసుకుని ప్రాణాలు ఏమైపోతున్నాయి తెలుసా? అలిసిపోతున్నాయి, భారం అయిపోతున్నాయి. అందుకని ఉదయకాల ప్రార్థన మరొకసారి చెప్తున్నాను, ఉదయకాల ప్రార్థన నిజమైన క్రైస్తవులు బాధ్యతగా తీసుకుంటారు. ఆమె చెప్పండి. బాధ్యతగా తీసుకుని భారం అనుకున్నా, మీరు చెప్పండి ఉన్నది, భారం అనుకున్నా బాధ్యత తీసుకుని చక్కగా దేవుని సన్నిధి ఉంటే చాలు, నాకు ఇంక ఏమీ వద్దు. పాస్టర్ గారు మాకు ఎంత కష్టమవుతుందో తెలుసా అని అనుకుంటే కష్టమే, నీకు ఎప్పుడు కష్టమే. అన్నట్ల గురించి అలసిపోతావు. దేవుని సన్నిధానంలో ఇంతటి ప్రశాంతత కలిగిన ఆశీర్వాదపు గవిని అని దేవుని గుమ్మాన్ని విడిచిపెట్టి లోకంలో అలిసిపోతాం, ఇతరత్ర పనులు అలిసిపోతాం, అన్నింటిలో అలిసిపోతున్నాం. దేవుని సన్నిధి మన భారాలు తొలగిస్తుంది. ఆమేన్. ఎలాంటి చింత ఉన్నా, ఎలాంటి బలహీనతనైనా, ఎలాంటి సమస్యలు వచ్చినా, ఏ విధమైన కృంగుబాటుతనమైనా, ఏ విధమైన ఇబ్బందులైనా ఆయన సన్నిధానంలో మనం మోకరించి ప్రార్థిస్తే అవన్నీ తొలగిస్తాడు, పక్కకి నెట్టివేస్తాడు ప్రభు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఈ 2 వారాల్లో ఒక ఆత్మనిచ్చాడు దేవుడు నాకు, దేవుడి ఉదయకాలం. దేవుని స్తోత్రం కలిగిన గాక. మొన్న ఒక ఆత్మ వచ్చింది, మళ్ళీ కంటిన్యూ మళ్ళీ ఆగిపోయింది అనుకోండి. 2 ఆత్మలు ఇచ్చాడు ఈ వారంలో. నాకు చాలా సంతోషమైంది. మరలా ప్రభువా కొన్ని ఆత్మలు నాకు కావాలి తండ్రి, ఉదయకాలం ప్రార్థనకి సమకూర్చుని ఆయన అని ఉదయకాలం ప్రార్థన చేసుకుంటున్నాను నేను. ఆమె చెప్పండి. ఉదయకాల ప్రార్థన అప్పుడప్పుడు వచ్చి అలాగా మెరుపు తీగల్లోకి వచ్చి కనిపించి వెళ్ళిపోతాం కాదు, ఎల్లప్పుడూ దేవుని సన్నిధానంలో గోజాడాలి. ఆమెన్. ఆ మనసు చాలా ఉత్తమమైందండి. ఆ జీవితాలు చాలా ధన్యకరమైనవి. అలాంటి వారి జీవితాలకి అలాంటి ప్రాణానికి దేవుడు ఏం చేస్తాడో తెలుసా? విశ్రాంతినిస్తాడు. ఆమెన్. నెమ్మది ఇస్తాడు. నెమ్మది ఉంది ఈరోజు నీకు? గుండెల మీద చేసి చెప్పండి, నెమ్మది ఉందా? విశ్రాంతి ఉందా? ఓ రోజు ఆరాటం పోరాటం. ఈరోజు ఉదయం ఒక సహోదరి పడిపోయింది, ఇందాక వరకు కాయలు అయ్యి పెట్టి పంపించాం. అంత నెమ్మది లేదు మనుషులకి తెలుసా? ప్రాణాలు అలసిపోయి సొలసిపోయి సోలిపోయి జోలిపోయి కృంగిపోతున్నాయి. ప్రభు అంటున్నాడు, మీ ప్రాణానికి విశ్రాంతినిస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన సన్నిధానంలో మనకేందో తెలుసా? సంపూర్ణమైన సంతోషము, సమాధానమైన సన్నిధిలో దొరుకుతుంది. ఆశీర్వాదపు గవినిది. ఒకడు 38 సంవత్సరాల నుంచి వాడు ప్రాణానికి నెమ్మది లేకుండా పోయింది. యేసు ప్రభు వచ్చాడు, వాడిని దర్శించాడు. వాడిని దర్శించిన సమయం వాడి జీవితంలో ఉన్న ప్రతి భారము తొలగిపోయిందండి. దేవునికి మహిమ కలుగునగాక. ప్రభు లేకుండా, ఆయన మనతో లేకుండా ఎంత జర్నీ చేసినా, ఎంత ప్రయాసపడినా అదంతా ఏమైపోతుందో తెలుసా? వ్యర్థమైపోద్ది. దేవునితో మనం మమేకమైపోవాలి, ఆయనతో మనం పెనవేసుకోబడాలి. అందుకనే దేవుని సన్నిధానంలో అందుకు మనల్ని ఏమంటున్నాడు ప్రభువారు? రమ్మంటున్నాడు. ఆమేన్. నేను కూడా మీ అందరూ చెప్తున్నాను, ఉదయకాలం ఏమంటున్నానంటే రమ్మంటున్నాను. ఏమంటున్నాను?
అందరూ చెప్పండి మరొకసారి. ఎంతమంది వస్తారంటారు మరి? అమ్మ బాబాయ్ చచ్చిపోతావు, జాగ్రత్త. చచ్చిపోతావా? నిజమేనా? చచ్చిపోతావు. ప్రాణం పోయి విలవిల ఆడిపోద్ది ప్రాణం. ఒక సహోదరు అంటే ఎత్తుకొచ్చింది జీవితం, చచ్చిపోతే బాగుంటుంది. దేని కొరకు? ఉదయకాలం లేవలేక. రాత్రి పురుగులాగా ఉంటే మరి ఉదయకాలం ఏం లేస్తాం? ప్రతిదానికి ఒక కూసే టైంలో కుయ్యాలి, మేసే టైంలో మెయ్యాలి, విశ్రాంతి తీసుకునే సమయంలో విశ్రాంతి తీసుకోవాలి. విశ్రాంతి తీసుకునే సమయంలో కుయ్యకూడదు. ఏం చేయాలంటే దున్నాలి. కాకుండా ఇందులోకి వెళ్తే ఎలాగ మరి? ఏ పని చేసే సమయంలో ఆ పనే చేయాలి. స్తోత్రం కలిగిన గాక. ప్రతిదానికి ఒక సమయం ఉందా? ఒక షెడ్యూల్ ఉంది. ఆ సమయోచితమైన రీతిలో మనము ముందుకు వెళ్ళాలి. పిఎం పోయి ఏఎం వచ్చేసినా మనుషులకి కంటి మీద కునుకు రావట్లేదు. ఏఎం అంటే మొన్న ఎవరో కానీ గుడ్ మార్నింగ్ అని చెప్తే గుడ్ నైట్ అని చెప్తుంటే గుడ్ నైట్ ఏంటి ఇప్పుడు గుడ్ మార్నింగ్ అంటున్నారు. అప్పటికి పిఎం పోయి ఏఎం వచ్చేసింది. ఎవరో కానీ అన్నారు ఆ మాట, మరి ఆ జ్ఞాపకం రావట్లేదు. కనుక మనము ఏ పని చేసే సమయంలో ఆ పని చేయాలి. అప్పుడు మన ప్రాణానికి ఏం దొరికిద్ది? విశ్రాంతి దొరుకుద్ది. ఒకడు రాత్రంతా ప్రయాసపడ్డారంట, కానీ వారు ప్రయాసకు ఫలితం లేదు. ఎందుకు తెలుసా? అది ప్రభు లేని ప్రయాస అయిపోయింది. ప్రభు లేని ప్రయాసకు ఏముండదు తెలుసా? విశ్రాంతి, నెమ్మది ఉండదు, ఫలితం ఉండదు. మన ప్రయాసానికి ప్రభు తోడు ఉండాలి. మన కష్టానికి దేవుని కృప ఉండాలి. దేవుని కృప ఉండాలంటే దేవునికి అనుకూలంగా మనం నడుచుకోవడం జరగాలి. మన ప్రాణానికి ఏం కావాలని ప్రభు ఆశపడినాడు తెలుసా? విశ్రాంతినివ్వాలని. స్తోత్రం కలిగిన గాక. లోకములో విశ్రాంతి లేక, సమాధానం లేక, ఆరోగ్యం లేక, నెమ్మది లేక, కుటుంబాల్లో ఐక్యత లేక, శరీరంలో ఆరోగ్యం లేక ఎంతో ఎంతో ప్రయాస, ఎంతో భారము. అందుకని మీ భారాలన్నీ నాకు అప్పగించండి ప్రభు చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. మన ప్రాణాలు ప్రభుకి అప్పగిద్దాం, మన భారాలు ప్రభుకి అప్పగిద్దాం. దేవుని మీద భారం వేసుకుని మనం మోసుకుంటే బరువైపోద్ది. అర్థమైందా? మన భారము మనమే మోసుకుంటే బరువైపోద్ది. మన భారం ప్రభుకి అప్పగించి మనం ప్రభు దగ్గరికి వెళితే మన భారం తేలికవుద్ది. ఆడెవడో బస్సు ఎక్కి వాడు మూట వాణ్ణెత్తి మీద ఎట్టుకున్నాడంట. ఇక బస్సు ఎక్కడం ఉపయోగం ఏమన్నా ఉందా? ప్రభు సన్నిధానికి వచ్చి దేవుణ్ణి నమ్మి కూడా మనం ప్రభుకు అప్పగించలేకపోతున్నాం. ఇంకా చాలా మంచి మాటలు ఉన్నాయి. వచ్చే వారం మరికొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం ప్రియులారా. కనుక నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవిస్తాడు. అర్థమైందా? నీతిమంతుడు ఎలా జీవిస్తాడు? విశ్వాస మూలంగా. విశ్వాసానికి కర్త అయిన యేసుక్రీస్తు వైపు చూస్తూ మనం ప్రభులో ముందు కొనసాగాలి. మన భారాలన్నీ ప్రభుకు అప్పగిద్దాం. ప్రభు సన్నిధానంలో మనకు విశ్రాంతి దొరుకుతుంది, నెమ్మది దొరుకుతుంది. ఎక్కడ లేని ఆనందము, సమాధానము మన హృదయంలో దేవుడిస్తాడు. ఆయన సన్నిధానంలో గడిపే మనస్తత్వం కలిగి మనం ఉండాలి. ఆయన సన్నిధానంలో నాటబడిన ఒలీవ మొక్క వలె మనం దినదినం వృద్ధి అవ్వాలి. ఆమేన్. నాటబడిన ఒలీవ మొక్క వలె దినదినం అన్నాను. అప్పుడప్పుడు కాదు, దినదినం దేవుని సన్నిధిలో ఏం చేయబడాలి? మనము నాటబడాలి. వారం వచ్చామంటే మరలా వారం వరకు దేవుని సన్నిధికి మనకి సంబంధం ఉండదు. ఆ అనుభవం మనకొద్దు. దేవుని సన్నిధానంలో ఒదిగే అనుభవం కలిగి దినదినం ఎదుగుతూ ఆయన సన్నిధానంలో మనం ప్రభు యొక్క విశ్రాంతి కొరకు కనిపెడదట్టి కృప ప్రభు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. మోకరించండి, అందరూ ప్రార్థన చేసుకుందాం.